మనం మన నీడను ఎప్పుడైనా వెనక్కి వదిలేయగలమా? అది సాధ్యం కాదు కదా. అంటే దాన్ని దాటి మనం ముందుకు వెళ్ళగలమా? మనం ఎంత వేగంగా పరుగెత్తితే అది కూడా మనతో పాటే పరిగెత్తుతోంది. అవును, ఖచ్చితంగా అంతే వేగంగా వస్తుంది. ఈరోజు మనం ఒక అద్భుతమైన లోతైన విశ్లేషణ చేద్దాం. మన బల్లపైన చాలా ఆధారాలున్నాయి, పాతకాలం నాటి కథలు ఉన్నాయి. అలాగే మానసిక శాస్త్రానికి సంబంధించిన పరిశోధనా పత్రాలు కూడా ఉన్నాయి. అవును, మనిషి ప్రవర్తన గురించి రాసిన పుస్తకాలున్నాయి. ఈ ఆధారాలన్నింటినీ మనం ఇప్పుడు లోతుగా చదువుదాం. తప్పకుండా. మనిషి తన విధిని మార్చగలడా అనేది చూద్దాం. లేదా భయం అతన్ని ఎలా శాసించుతుంది అనేది కూడా అర్థం చేసుకుందాం. ఈ ప్రయాణంలోకి స్వాగతం. ఈ ఆధారాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఏమిటది? మనిషి ఎప్పుడూ తన ప్రాణాలను కాపాడుకోవాలని చూస్తాడు. ప్రమాదాల నుండి తప్పించుకోవడానికి దారులు వెతుకుతాడు. అవును కదా. మన ఆధారాలలో ఒక పాత కథ ఉంది. అందులో ఒక యువకుడున్నాడు. ఆ యువకుడు ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాడు. అతను చాలా జాగ్రత్తపరుడు. అంటే అతనికి భయం చాలా ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తాడు. అవును, రేపు ఏం జరుగుతుంది అన్న ఆందోళన అతనిలో ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు. ఈ లక్షణాలు అతన్ని ఎలా నడిపించాయో మనం చూడాలి. మన దగ్గర ఉన్న మానసిక శాస్త్ర పత్రాలు దీని గురించి చాలా వివరంగా చెబుతున్నాయి. అవునా? అవి ఏం చెబుతున్నాయి? భయం మనిషి ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ఎప్పుడూ భయపడే వ్యక్తి ప్రస్తుతంలో జీవించడు. అంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాడా? అవును, అతను ఎప్పుడూ ఒక ఊహాత్మక భవిష్యత్తులో బ్రతుకుతాడు. ఊహల్లోని ప్రమాదాలతో పోరాడుతూ ఉంటాడు. ఈ యువకుడి పరిస్థితి కూడా అంతే కదా. ఏ చిన్న శబ్దం వినిపించినా ఉలిక్కిపడేవాడు. అవును, ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద నష్టమొస్తుందని అనుమానించేవాడు. జాగ్రత్తగా బ్రతుకుతే అన్ని ప్రమాదాల నుండి బయటపడవచ్చు అని అతను బలంగా నమ్మాడు. కాని అది ఒక భ్రమ మాత్రమే. ప్రతి విషయాన్ని మన అదుపులో ఉంచుకోవచ్చు అని మనిషి నమ్ముతాడు. అది అసాధ్యం. యువకుడు ఉన్న గ్రామానికి ఒకరోజు ఒక ఋషి వస్తాడు. ఆయన చాలా దూర ప్రాంతాల నుండి వస్తాడు. ఆయనొక గొప్ప జ్ఞాని అని ఊరి జనాలు నమ్ముతారు. అందరూ ఆయన చుట్టూ చేరుతారు. అవును, తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని ఆరాటపడతారు కదా. నిజమే. భవిష్యత్తు తెలుసుకోవాలి అన్న కోరిక మనిషికి చాలా సహజం. రాబోయే ప్రమాదాన్ని తెలుసుకుంటే దాన్ని ఆపవచ్చు అని ఆశపడతాడు కదా. అవును, ఆ యువకుడు కూడా ఆ గుంపులో నుండి ముందుకొస్తాడు. తన భవిష్యత్తు గురించి ఆ ఋషిని అడుగుతాడు. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అని ఆ ఋషిని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి చాలా ప్రశాంతంగా అతనిని చూస్తాడు. ఏమీ మాట్లాడకుండా కాసేపు మౌనంగా ఉంటాడు. ఆ తర్వాత ఒకే ఒక్క మాట చెబుతాడు. రేపు జాగ్రత్తగా ఉండు అని చెబుతాడు. అవును, అంతే చెబుతాడు. అబ్బా, అంతేనా? వివరాలేమీ చెప్పడా? అదే కదా, ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఆ మాటలో స్పష్టత లేదు. ఏ ప్రమాదం వస్తుందో ఆ ఋషి చెప్పడు. ఓహో, ఎలా వస్తుందో అస్సలు చెప్పడా? లేదు. ఆ అసంపూర్ణమైన మాటే యువకుడి మనస్సులో పెద్ద భయాన్ని పుట్టిస్తుంది. దేని గురించి జాగ్రత్తగా ఉండాలి అని యువకుడు అడగాలనుకుంటాడు. అవును, కాని ఆ ఋషి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోతాడు. ఆ మాట వినగానే యువకుడికి భయం పట్టుకుంటుంది. అంటే ఇది ఎలా ఉందంటే గాలి రాకుండా ఇల్లు మొత్తం తలుపులు ముయ్యడం లాంటిది. సరిగ్గా చెప్పారు. ప్రతి కిటికీని భయంతో మూసివేయడం లాంటిది. ఆ పోలికను ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్దాం. తలుపులన్నీ గట్టిగా మూసివేస్తే ఏమవుతుంది? లోపల గాలి ఆడదు, ప్రాణవాయువు దొరకదు. అవును కదా. ఊపిరాడక మనిషి తనంతట తానే ప్రాణాలను కోల్పోతాడు. నిజమే. బయట గాలి కన్నా లోపల ఊపిరాడకపోవడమే పెద్ద ప్రమాదం. అంటే ఆ సమస్య ఎక్కడుందో తెలియకపోవడమే ఇక్కడ అసలు సమస్య కదా. అదే అతిపెద్ద ప్రమాదం అనిపిస్తోంది. అవును, మెదడు ఎప్పుడూ స్పష్టమైన సమాధానాలు కోరుకుంటుంది. ఒక అడవిలో పులి ఎదురుగా వస్తే మెదడుకు ఏం చేయాలో తెలుస్తుంది కదా. నిజమే. తార్కిక ఆలోచనలు చేసే భాగం వెంటనే పనిచేస్తుంది. పరుగెత్తడమా లేక పోరాడమా అని నిర్ణయించుకుంటుంది. కాని ప్రమాదం ఏమిటో తెలియకపోతే అప్పుడు మెదడులోని భయం గ్రహించే భాగం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. తార్కిక ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. అబ్బా, అంటే లేని ప్రమాదాలను కూడా మెదడు సొంతంగా సృష్టిస్తోందా? అవును. ఆ రాత్రి ఆ యువకుడి పరిస్థితి సరిగ్గా అదే.
అతనికి అస్సలు నిద్ర పట్టదు కదా. రేపు ఏం జరుగుతుందో అన్న భయం అతన్ని లోపల తొలిచివేస్తోంది. అప్పుడు ఆ యువకుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ ఊరిలో ఉంటేనే కదా ప్రమాదం వస్తుంది అని అనుకుంటాడు. అవును, ఉదయం కాకముందే ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని గట్టిగా అనుకుంటాడు. చీకట్లోనే పయనం మొదలుపెడతాడు. వెనక్కి పెరిగి చూడకుండా వేగంగా నడుస్తాడు. ఆ ఊరిలో లేకపోతే తనకు రావలసిన ప్రమాదం తన దరికి రాదు అని నమ్ముతాడు. ఇక్కడ నేను ఒక విషయం అడగాలి. మనం సమస్యల నుండి ఇలా పారిపోతే అవి పరిష్కారమవుతాయా? నాకైతే అలా అనిపించటం లేదు. ఒక సమస్యను వదిలేసి వెళితే అది మరొక రూపంలో వస్తుంది కదా. అవును, భౌతికంగా స్థలం మారితే సమస్యలు మాయం కావు. దీన్నే మానసిక శాస్త్రంలో ఒక ముఖ్యమైన విషయంగా చెబుతారు. ఏమిటది? సమస్యను ఎదుర్కోవడం వేరు, పారిపోవడం వేరు. పారిపోవడం ఎప్పుడూ మనిషికి రక్షణ ఇవ్వదు. నిజమే, అది ఒక భ్రమ మాత్రమే. అవును, భయం వల్ల సరైన ఆలోచనలు ఎలా ఆగిపోతాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. అతనికి రేపు ఏమి జరుగుతుందో వాస్తవంగా ఏమీ తెలియదు కదా. అయినా సరే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోతున్నాడు. తనను తాను రక్షించుకుంటున్నాను అని గుడ్డిగా నమ్ముతున్నాడు. తెలియకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య. స్పష్టత లేనప్పుడు మనిషి వివేకాన్ని కోల్పోతాడు కదా. అవును, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడు. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించే శక్తిని కోల్పోతాడు. ఆ ఆందోళనలోనే అతను పరుగెత్తటం మొదలుపెట్టాడు. ఆ యువకుడల నడిచి నడిచి వేరే ఊరు చేరుకుంటాడు. అప్పటికి సూర్యుడి ఎండ తీవ్రంగా ఉంటుంది. అతను బాగా అలసిపోతాడు. రాత్రంతా నిద్రలేదు, ఉదయమంతా ప్రయాణం కదా. అతనికి విశ్రాంతి చాలా అవసరమవుతుంది. అవును, అప్పుడు అతనికి అక్కడొక పెద్ద చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు కింద చాలా చల్లటి నీడ ఉంటుంది. అక్కడికి వెళ్లి నెమ్మదిగా కూర్చుంటాడు. తన ప్రయాణం ముగిసింది అని అనుకుంటాడు. అవును కదా, తాను సురక్షితంగా ఉన్నానో అని గట్టిగా భావిస్తాడు. ఈ రోజుకి నా ప్రాణాలకున్న ప్రమాదం తప్పిపోయింది అని మనసులో సంబరపడతాడు. నిజమే, అతను తను తప్పించుకున్నాడని అనుకుంటాడు. అబ్బా, ఇది వినడానికి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? భద్రత అనేది కేవలం మన భ్రమ మాత్రమేనా అనిపిస్తోంది. మనం కూడా మన జీవితాల్లో ఇలాగే భద్రంగా ఉన్నాం అని అనుకుంటాం కదా. అవును, కాని అన్ని ప్రమాదాలు కంటికి స్పష్టంగా కనిపించవు అని మనం గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రమాదాలు అదృశ్యంగా ఉంటాయి. అతను పారిపోయి వచ్చాడు, కొత్త ఊరు చేరుకున్నాడు, పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. భద్రత దొరికింది అనుకున్నాడు. కాని మనమెంచుకున్న దారిలోనే ప్రమాదం దాగి ఉండవచ్చు కదా. అవును, అతనెంచుకున్న దారే అతన్ని ఆ పచ్చని చెట్టు దగ్గరకు చేర్చింది. కంటికి కనిపించే దారిలో ఆ కనిపించని గమ్యం దాగి ఉంటుంది. నిజమే, ఆ చెట్టు కింద కూర్చున్న యువకుడు మెల్లగా కళ్ళు మూసుకుంటాడు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాడు. అప్పుడే ఆ చెట్టుపైన ఒక పెద్ద ఎండిన కొమ్మ ఉంటుంది. ఆ కొమ్మ చాలా బరువుగా ఉంటుంది. అది చెట్టు నుండి వేరుపడటానికి సిద్ధంగా ఉంటుంది. అవును, అకస్మాత్తుగా ఆ ఎండిన కొమ్మ విరుగుతుంది, కిందకు వేగంగా పడుతుంది. అది నేరుగా ఆ యువకుడిపైనే బలంగా పడుతుంది. అబ్బా! ఆ దెబ్బకు అతనక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. అవును, ఈ మలుపు చాలా ఊహించనిది. వింటున్నవారికి ఇదొక పెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడికి పరిగెత్తాడో అదే అతని ఆఖరి గమ్యమైంది. ఆ చెట్టు కిందకే అతను చేరాలి. సరిగ్గా చెప్పారు. మన ప్రయత్నాలకు విధి ముందు ఖచ్చితమైన హద్దులు ఉంటాయని మన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాని ఇక్కడ ఒక సందేహం వస్తుంది. ఆ కొమ్మ విరిగిపడటమనేది కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదా? గాలి వీచింది, కొమ్మ పాతది, అది విరిగింది, అతను అక్కడే ఉన్నాడు. దీన్ని యాదృచ్ఛిక సంఘటన అని కొందరనవచ్చు. అవును. విధి అని ఎందుకనుకోవాలి? దీన్ని మానసిక కోణంలో చూద్దాం. అంటే ఒక చెడు జరుగుతుంది అని బలంగా నమ్మడం, ఆ భయంతో చేసే పనులే ఆ చెడును నిజం చేస్తాయి. ఓహో, అంటే ఆ ఋషిమాట విని అతను భయపడకపోతే ఆ ఊరు వదిలి వచ్చేవాడు కాదు కదా. అవును, ఆ చెట్టు కింద కూర్చునేవాడు కాదు. ఆ కొమ్మ కింద పడే సమయానికి అతనక్కడుండేవాడు కాదు. అబ్బా, నిజమే. తన భయమే అతన్ని ఆ మరణం దగ్గరకు తీసుకువెళ్ళింది. భయం ఎప్పుడూ విధిని ఆపలేదు. సరిగ్గా చెప్పారు. భయపడటం వల్ల ఎలాంటి లాభం లేదు. భయం మనల్ని కాపాడదు. అలాగే సమస్యల నుండి పారిపోవడం ఎప్పుడూ సరైన రక్షణ ఇవ్వదు కదా. మనం ఎక్కడికి పారిపోయినా సమస్య మనతో పాటే ప్రయాణిస్తుంది.
అన్ని ప్రమాదాలు కంటికి స్పష్టంగా కనిపించవు. అతను పచ్చని చెట్టును చూసి భద్రత అనుకున్నాడు, కాని పైనున్న ఎండిన కొమ్మను చూడలేదు. మన మనసు ఎప్పుడూ తనకు కావలసిన భద్రతను మాత్రమే వెతుకుతుంది కదా, వాస్తవాన్ని పూర్తిగా చూడలేదు. అవును, భయం కంటే జాగ్రత్త మరియు స్పృహ చాలా ముఖ్యమని మన ఆధారాలు చెబుతున్నాయి. హ్మ్. అతను ఆందోళన పడకుండా ఉంటే బహుశా పైకి చూసి ఆ కొమ్మను గమనించి ఉండేవాడు. నిజమే. ఆందోళన మన కళ్ల ముందున్న వాస్తవాన్ని దాచేస్తుంది. స్పృహ మనకు అపారమైన బలాన్నిస్తుంది. అవును. విధి నుండి తప్పించుకోలేము అనేది ఈ కథలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మనిషి తన పరిమితులను అంగీకరించాలి. తన చేతుల్లో ఉన్న పనిని మాత్రమే శ్రద్ధగా చేయాలి. నిజమే కదా. ఈరోజు విశ్లేషణ మనకు ఎన్నో కొత్త విషయాలను తెలియచేసింది. మన ఈనాటి చర్చ ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న ఆలోచిద్దాం. తప్పకుండా చెప్పండి. మనము మన దారిని స్వంతంగా ఎంచుకుంటున్నామా, లేక ముందే రాసి ఉన్న దారిలో మనం కేవలం నడుస్తున్నామా? ఇది ఎప్పటికీ నిలిచిపోయే ప్రశ్న. దీనికి సమాధానం వెదకడం చాలా కష్టం. ఆలోచించాల్సిన ప్రశ్న. అవుడు కదా. మీ పక్కనే నడుస్తున్న మీ నీడను ఎప్పుడైనా మీరు దాటగలరేమో ఆలోచించండి. ఎవరూ ఊహించని మలుపులు మనకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. మరో కొత్త విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.